నమస్తే అండ్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. నేను అనిల్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య, రైతు కూలీలకు ఎకరాకు 12,000 ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతికి శ్రీకారం చుట్టడం ఆ మహానీయుడికి ఘన నివాళి అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు ముందు చూపుతో కూడినవని, అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా నడిచిందని అన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేశారని కూడా గుర్తు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదేవిధంగా సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జొన్నలు కొనుగోలు కేంద్రంతో పాటు వరి పంటను కూడా త్వరలో ప్రభుత్వం కొనుగోలు చేపడుతుందని కూడా తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మంత్రి కోరారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ జీవో సీఎం రేవంత్ అందజేస్తామన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు. గత ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని, అంబేద్కర్ జయంతిన సామాజిక స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు. 2020లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూడా అంత పెంచుతామన్నారు మంత్రి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ కూడా ప్రయత్నం చేయలేదని విమర్శించారు. షిరిడి సాయిబాబా దేవుడు కాదు, ఆయన ఓ గురువని 45 ఏళ్లు సేవ చేసిన లక్ష్మీబాయి షిండే ముని మనవడు అరుణ్ జీ షిండే అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో షిరిడి సాయి మహాలక్ష్మి యజ్ఞకుంభ యజ్ఞం కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. మరి కార్యక్రమానికి 230 మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. షిరిడిలో హోమం యజ్ఞ కార్యక్రమాన్ని 26 ఏళ్ల నుంచి అక్కడ నిర్వహిస్తున్నామని, ఈసారి 27వ యజ్ఞం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వారి తాతమ్మ లక్ష్మీబాయి షిండే సాయిబాబా చనిపోయే ముందు 9 నాణాలను ఇచ్చారు. ఆ 9 నాణాల అర్ఘం నవవిధ బ్రహ్మలు అని కూడా, నవగ్రహాలు అని, అమ్మవారు 9 శక్తులుగా అవతారంగా ఉంటుందని కూడా తెలిపారు ఆయన. ఇక అప్పటి నుంచి దీనికి ప్రతీకగా యజ్ఞాలను భక్తులు శ్రేయస్సుకై నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కడప జిల్లా పులివెందుల వేంపల్లి ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కారు. జాతీయ జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వేంపల్లి మర్కజ్ మసీద్ నుండి పూరవీధిలో మీదుగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి రక్షించాల్సిన నాయకుల హక్కులను కాలరాయడం మంచిది కాదన్నారు. ఈ గడ్డ మీదనే తాము పుట్టామని, ఇది మన భారతదేశం హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే యుద్ధం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి. సభ కోసం 26,000 విరాళం చెక్కును కేటీఆర్ కు ఆటో డ్రైవర్లు యూనియన్ నేతలు అందజేశారు. ఆటో డ్రైవర్లు కష్టాలలో ఉన్నారని, వారికి తాము అండగా ఉంటామని కూడా అన్నారు. మీ కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పోవాలి అని ఆటో డ్రైవర్లకు సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం వెంట ఐటీ మంత్రి శ్రీధర్బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధుల బృందం పర్యటనకు బయలుదేరతారు. ఈ నెల 16 నుండి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాలో సీఎం బృందం పర్యటిస్తుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు.
ఏపీ అంధ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు టీటీడీ చైర్మన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది డిసెంబర్లో చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందించారు. అంధ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రత్యేక ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఆఫ్లైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించే విధానాన్ని పునరుద్దరించాలని వినతి పత్రం అందించారు. అందుకు సానుకూలంగా స్పందించడంతో చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత మార్చి నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనేది తెలంగాణ సంస్కృతి పాట. ఈ పాటలోనే పదాలే తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగ సందర్భంగా నేతన్నలు నేసిన చీరలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలో మహిళలకు పంపిణీ చేయాల్సిన చీరలు పట్టణంలోని రైతు బజార్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కుప్పలుగా ప్రత్యక్షమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం విస్తరణకు కూడా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక రాజధాని విస్తరణ పనులపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీవో విడుదలైంది. జనగామ జిల్లా దేవరుప్పలలో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు. కుల సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు ఎర్రబెల్లి. అయితే ఎర్రబెల్లి రాకతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కుల సంఘాల మధ్య తోపులాట కూడా జరిగింది. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి అంబేద్కర్ కు నివాళులర్పించి ఎర్రబెల్లి వెనుదిరిగారు. మాజీ మంత్రి కారుమూరి అతి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు తనకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కారుమూరి నిందితుడిగా ఉన్నారన్నారు. యలమంచిలి మండలం యలమంచిలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కూటమి నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. తమ కార్యకర్తలను నరుకుతామని బహిరంగంగా మాట్లాడిన కారుమూర్తికి త్వరలోనే తగిన గుణపాఠం కూడా చెబుతామని అన్నారు. టీటీడీఎస్వీ అన్నదానం ట్రస్ట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా భారీ విరాళం వచ్చింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయలు అందజేశారు. మధ్యాహ్నం అన్నదానానికి అయ్యే ఖర్చుని అన్నా లెజినోవా విరాళంగా టీటీడీకి అందజేశారు. అదేవిధంగా తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులతో కలిసి అన్నా లెజినోవా అన్నదానం స్వీకరించారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సెకండ్ గ్రేడ్ సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్య ధోరణి వీడి విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డీఏలు పీఆర్సీలను చెల్లించాలన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని దుయ్యబట్టారు. జీవో 317 స్థానికత ఆధారంగా బాధితులందరికీ న్యాయం చేయాలని, అలాగే నగదు రహిత హెల్త్ కార్డులను జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఓటు హక్కును కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అద్దాల మండపంలో మహాలింగార్చన చేశారు ఆలయ అర్చకులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన దిశానిర్దేశంతోనే ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉందని ఎమ్మెల్యే కొనియాడారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ నగర్ వద్ద 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానమే టీజీఎస్ఆర్టీసీకి స్ఫూర్తి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ కళాభవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంస్థలో 3.5 ఏళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తూ ముందుకు సాగుదామని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని దేశాలు అన్నిటికీ స్ఫూర్తిదాయకంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాల కోసం పాటుపడుతూ ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరి తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇంద్రవెల్లి దళిత దండోర సభను ఎవరు ఏర్పాటు చేశారని, అప్పుడు కనబడిన నాయకులు ఇప్పుడు మంత్రి పదవి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నానని, నన్ను కష్టపెట్టొద్దని, తనకు అన్యాయం చేయొద్దన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారి గొంతు కోయకూడదన్నారు. ఏపీ హోంమంత్రి అనితపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి అనిత పాల్గొన్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడంతో జనం అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్లతోనే అనిత హోంమంత్రి అయ్యారని కూడా గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం అవమానించడమేనని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. మాట్లాడకుండా వెనుదిరగడాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి. సీతారాముల కళ్యాణానికి హాజరైన సీఎం కళ్యాణ మహోత్సవానికే పరిమితమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ప్రజల ఆశలపై సీఎం పర్యటన నీళ్లు చల్లిందన్నారు. రామాలయ అభివృద్ధిపై సీఎంతో ప్రకటన చేయించడంలో స్థానిక మంత్రులు విఫలమయ్యారని ప్రజలు ఫైర్ అవుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బైంసాలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ముత్తోరు ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని అనవసరపు ప్రచారాలు చేస్తున్నాయని కూడా, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మార్పు ఉండబోదని కూడా అన్నారు. ఇక అనంతరం రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి కార్పొరేట్ టీ జంక్షన్ వరకు కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని నాయకులు పేర్కొన్నారు. నవభారత నిర్మాణానికి బాబాసాహెబ్ చూపిన బాటలో యువత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు సూచించారు. నెల్లూరు జిల్లాలో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీ చేపట్టారు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. నగరంలోని కోటమిట్ట నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ముస్లిం మైనారిటీలను పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, అంబానీ, అదానీలకు వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచిపెట్టేందుకే ఈ సవరణ బిల్లు ఆమోదించారని కూడా మండిపడ్డారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ముస్లింలపై దాడులు పెరిగాయని ముస్లిం జేఏసీ నాయకులు మండిపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమాని చౌటప్పులకు చెందిన బోధుల యాదగిరి శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆందోల్ మైసమ్మ దేవాలయం నుంచి చెరువుగట్టు వరకు పాదయాత్ర నిర్వహించారు. కాలినడకన చౌటుప్పల్ పట్టణానికి చేరుకోగానే ఆయన కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. హర్యానాలోని హిసారాలో ప్రధాని మోదీ పర్యటించారు. 2014కు ముందు దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇవాళ 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నారు ప్రధాని. 70 ఏళ్లలో 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే నిర్మించారని, కనెక్టివిటీ పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. పేదలకు సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, వక్ఫ్ చట్టంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ వక్ఫ్ నిబంధనలు మార్చిందని, కాంగ్రెస్ రాజ్యాంగానికన్నా వక్ఫ్నే పెద్దదిగా చేసిందన్నారు ప్రధాని మోడీ. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి ఆయన చంపేస్తామంటూ వార్నింగ్లు వచ్చాయి. ఇంట్లోనే కాల్చి చంపేస్తాం, లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ హెచ్చరించారు. మరి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జనగామ జిల్లాలో రాళ్లవాన దంచికొట్టింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి పంట పొలాలను పరిశీలించారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందన్నారు. రైతులు పండించిన పంటలను నేలపాలయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పల్ల రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో పలు గ్రామాల్లో మామిడి నిమ్మ తోటల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, పండ్లు రాలిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో కంటాలు వేయకపోవడం, ట్యాగులు మిల్లులు కేటాయించకపోవడంతో కాంటాలు నిలిచిపోయాయి. దీంతో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిచిందని, 10 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని కూడా తెలిపారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. అందరం సమాన హక్కులు పొందుతున్నామంటే అందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అంబేద్కర్ సిద్ధాంతాలను పాటించడమే అసలైన నివాళి అన్నారు. పటాన్చెరు కొల్లూరులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారన్నారు. ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కంటాలు వేయడం లేదని ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 3 రోజులైనా రైతుల ధాన్యం కాటాలు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ గాలివానకు పొలాల్లో ఎండిపోసిన ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటల్లో కాయలు కుప్పలుగా రాలిపోయాయి. 20 రోజుల్లో చేతికి వచ్చే మొక్కజొన్న నీలమట్టమైంది. వీటిని ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి పంట నష్టాన్ని పరిశీలించి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి పంపాలని తిరువురు వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ముఠాకు చెందిన దొంగను పోలీసులకు అప్పగించారు. ఆటోలో వెళుతున్న సోముభాయి అనే మహిళ మెడ నుంచి బంగారు గొలుసు అపహరించి పారిపోతూ ఉండగా స్థానికులు గమనించి ముఠాలోని ఒక దొంగను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు అప్పగించాలని కూడా సూచించారు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ ఒకే కానుకల 3 పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి 3 శిశువులు సురక్షితంగా ఉండడంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 10,000 మంది మహిళల్లో ఒకరికి ఇలా కాన్పు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన కోడెండ్ల సృజన మహేష్ దంపతులకు మొదటి కాన్పులో పాప జన్మించిన తర్వాత సృజన మళ్లీ గర్భం దాల్చగా ముస్తాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయింది. డెలివరీలో 3 పిల్లలకు సృజన జన్మనిచ్చింది. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 3లో ఒకరు బాబు కాగా 2 పాపలు ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలో లోవకొత్తూరు తలుపులమ్మ వారి అమ్మవారి దివ్యక్షేత్రంలో గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక దేవస్థానం ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవకొత్తూరు నుంచి గరగలను తీసుకువెళ్లి కొండపై అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై గరగల సంబరాలు ఘనంగా నిర్వహించారు. నేటి నుంచి 27వ తేదీ వరకు అమ్మవారి గంధ అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఈవో తెలిపారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాలగుంపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నివాసం ఉండే 3 ఇండ్లు మంటలు చూస్తుంటేనే దగ్ధమయ్యాయి. దీంతో ఆ బాధితులు రోడ్డున పడ్డారు. గ్రామానికి చెందిన బడకం రాజు, నల్లబెల్లి స్వప్న, కురుస భద్రంలో ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈదురుగాలులకి క్షణాల్లో పక్కనున్న ఇళ్లకి కూడా మంటలు వ్యాపించి 3 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చే సమయానికి పూర్తి నష్టం జరిగిపోయింది. తమను ఆదుకోవాలని బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యాడు. బెల్జియం పోలీసులు మొహుల్ చోక్సీని అదుపులోకి తీసుకున్నారు. మొహుల్ చోక్సీని అప్పగించాలని భారత్ అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో సీబీఐ విజ్ఞప్తి మేరకు బెల్జియం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 13,500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని మొహుల్ చోక్సీపై అభియోగాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాన్ని మరోసారి హెచ్చరించారు. తాము విధించిన టారిఫ్ల నుంచి ఎవరు తప్పించుకోలేరన్నారు. అంతేకాదు సుంకాల నుంచి చైనా అస్సలే తప్పించుకోలేదని వెల్లడించారు ఆయన. మిగతా దేశాలకు 90 రోజుల విరామం తాత్కాలికమేనన్న ట్రంప్ ఏ దేశానికి మినహాయింపు ఉండబోదని మరోసారి కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా అసంబద్ధమైన వాణిజ్య మిగులు, నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికి మినహాయింపు లభించదని తేల్చేశారు. చాలా కాలంగా తమతో చైనా చెత్తగా ప్రవర్తిస్తుందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.